నోటిఫికేషన్ వస్తుంది మీకు డిస్టర్బెన్స్ వస్తుందని సీట్ బెల్ట్ పెట్టాము. అంటే నార్మల్గా కూడా పెడతాము. ఈరోజు మేమైతే డిన్నర్కి వెళ్తున్నాము. ఎర్లీ డిన్నర్ ఇంకా 5:30 అవుతుంది అంతే. 5:30కి మేము బుక్ చేసుకున్నాం. ఇప్పుడు 5:15 అయింది. 5కి స్టార్ట్ అయ్యాం. సో మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి కొత్త ప్లేస్, ఎప్పుడు ట్రై చేయలేదు ఫుడ్. సో మీకు కూడా చూపిద్దాం ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాము. ఫుడ్ ఎలా ఉంటుందో మేము కూడా చూస్తాం. సో మీకు కూడా చూపిస్తాము. సో వీడియో మొత్తం చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ప్లేస్ మొత్తం అంతా చూపిస్తాం. ప్లేస్ అయితే ఫొటోస్లో చూసినప్పుడు చాలా నచ్చింది. సో అక్కడ కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. సో చూసేయండి. సో చూసారు కదండి నా వాయిస్లో ఎక్సైట్మెంట్. ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్కి ఇదివరకు కూడా ఒకసారి వెళ్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో వెళ్ళలేకపోయాము. అదేంటో ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒకటి జరుగుతుంది. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ప్లేస్కి అయితే మేము వెళ్ళలేదు. అంటే వెళ్ళాం ఆ ప్లేస్కి, మీకు చూపిస్తాను. ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి, కానీ అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. మేమైతే ఈ ప్లేస్ని స్విగ్గీలో అయితే బుక్ చేసుకున్నాము. టైం 5:30 ఆ టైంకి అయితే బుక్ చేసుకున్నాం 2 మెంబర్స్కి. ఎందుకంటే స్విగ్గీలో అయితే 20% ఆఫ్ వస్తుంది బిల్ మీద. అందుకే స్విగ్గీలో అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక అయితే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇది నాకు ఫస్ట్ టైం. అందుకే మీకు కూడా షేర్ చేద్దాము. నాలాగా మీరు అక్కడి దాకా వెళ్లి డిసప్పాయింట్ అవ్వకూడదు అని అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంతకీ ఏంటంటే ఇదే అండి ఆ ప్లేస్, యాంథమ్ అనమాట. సో ఏం జరిగిందంటే మేము అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నేమ్ చెప్పాము. ఇలాగా ఈ నేమ్‌తో బుక్ చేసుకున్నాం 2 మెంబర్స్‌కి అని. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే పర్ పర్సన్‌కి ₹1000 అయితే కట్టి లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. మినిమమ్ అమౌంట్ అనమాట. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి ఈచ్ ₹1000 అంటే 2000 కట్టి లోపలికి వెళ్ళాలి. అండ్ మేము దానికన్నా తక్కువ బిల్ చేసినా మాకైతే అమౌంట్ రిటర్న్ అయితే రాదంటండి. మేము బుక్ చేసుకొని వెళ్ళిందే 25% ఆఫ్ ఉందని వెళ్ళాము. సో దట్ మాకు మనీ సేవ్ అవుతుందని చెప్పి, తక్కువలో అయిపోతుందని. కానీ అక్కడికి వెళ్ళాక అలా చెప్పేసరికి అదేంటి మేము అంత అమౌంట్ అవ్వదు కదా! వెళ్ళింది ఇద్దరమే. సో ఎక్కువేమీ వెరైటీస్ చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో డబ్బులు వేస్ట్ కదా అని చెప్పి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. వాళ్ళని అడిగామనమాట. అదేంటి మీరు అట్‌లీస్ట్ మెన్షన్ చేయాలి కదా స్విగ్గీలో అంటే, జొమాటోలో మెన్షన్ చేశాము. అన్నిట్లో మెన్షన్ చేయాలంటే కష్టం కదా అని చాలా రూడ్‌గా చెప్పారు. మాకు వాళ్ళ బిహేవియర్ కూడా అసలు నచ్చలేదనమాట. సో అందుకే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. వాళ్ళు అట్‌లీస్ట్ మెన్షన్ చేయాలి అక్కడ. అండ్ ఈ రూల్ వచ్చేసి ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే అనుకుంటా. వీకెండ్స్ టైమ్‌లో ఉంటుందంట. సో అది వాళ్ళు అక్కడ మెన్షన్ చేసుంటే కొంచెం బావుండేది. ఎందుకంటే అంత దూరం వెళ్లి చాలామంది ఇబ్బంది పడతారు కదా! అండ్ పర్ పర్సన్‌కి 1000 కట్టే పలమైతే స్విగ్గీలో బుక్ చేసుకోము కదా ఆఫర్‌లో. సో ఇదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. అందుకే షేర్ చేసుకున్నాము. సో మీరు గనక వెళ్ళాలి అనుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే కాకుండా వేరే డేస్ వెళ్ళండి. సో ఏంటో ఒక్కొక్కసారి అలా జరుగుతుందేమో. ఎప్పుడు వెళ్ళాలనుకున్న ఆ ప్లేస్‌కి వెళ్ళలేకపోతున్నాం. సో ఇంక అక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాం కదా! ఇంటికి రిటర్న్ ఏం వెళ్తామని చెప్పి. సో మేము వెళ్ళిన ప్లేస్‌కి దగ్గరలో ఇంకేమన్నా ప్లేసెస్ ఉన్నాయేమో, రెస్టారెంట్ ప్లేసెస్ మంచివి అని అయితే సెర్చ్ చేసాము. అండ్ మేము స్విగ్గీలోనే మళ్ళీ సెర్చ్ చేసాం. సో దట్ ఆఫర్స్ వస్తాయని. ఇప్పుడు మనకి రెస్టారెంట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో ఆఫర్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది కదా అని అయితే సెర్చ్ చేసాము. సో మాకు అక్కడ దగ్గరలో అయితే ఈ ప్లేస్ అయితే కనిపించింది. సో వైట్ హార్ట్ అనే ప్లేస్ అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చేసి ప్రెస్టన్ ప్రైమ్ మాల్‌లో అయితే ఉందండి. ఇదొక లాంజ్ అండ్ బార్ టైప్ అనమాట. మేము వెళ్ళింది కూడా ఎర్లీగా కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ లైవ్ బ్యాండ్, లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందనుకుంటా. వీకెండ్స్ అలాగా. కానీ మేము వెళ్ళింది ఎర్లీగా కాబట్టి అప్పుడైతే ఏం లేదు. జస్ట్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఏదో జరుగుతుంటే అదైతే ప్లే చేశారక్కడ. యాంబియన్స్ అయితే చాలా బావుందండి. ఔట్‌డోర్ కూడా సీటింగ్ ఉందనమాట కొంచెం చిన్న ప్లేస్‌లో. ఇంకా అక్కడికి వెళ్ళాక మెనూ అంతా చూసేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇచ్చేసాక నార్మల్‌గా మాట్లాడుకుంటున్నాము. ఏంటి ఇలాగ అయింది అని చెప్పి. అంటే యాంథమ్‌కి ఇదివరకు కూడా వెళ్దాం అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్‌లో వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు ఇలా జరిగింది. ఏంటో ఈ ప్లేస్ మనకసలు అచ్చు రావట్లేదు అని అయితే అనుకున్నాం. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి ఏదో ఒకటి వచ్చి ఆగిపోవటం అలా ఏమన్నా అయిందా?
కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, మాటల్లోనే ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇదైతే కొరియాండర్ చికెన్ అండి. బోన్‌లెస్ వచ్చిందనమాట. ఇదైతే టేస్ట్ బావుంది. సో, ఇంకా మిగతా 2 ఐటెమ్స్ ఇంకొక 2 ఐటెమ్స్ ఇచ్చాం. మొత్తం 3 ఐటెమ్స్ ఇచ్చాం. అండ్ మాకు మొత్తం బిల్ ఎంత అయింది, స్విగ్గీ ఆఫర్ పోయాక ఎంతయింది అన్నదైతే మొత్తం చెప్తాను నేను లాస్ట్‌లో. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదైతే నాకైతే టేస్ట్ నచ్చింది. సో, తింటున్నాము. అండ్ ఇదొక మాల్ కాబట్టి ఇంకా అక్కడ వేరే షాప్స్ అవి కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం కాబట్టి టేబుల్. సో, ముందు వెళ్ళి తినేసి అప్పుడైతే వేరే షాప్స్ అవి కూడా చూద్దాం అనుకున్నాం. అక్కడ వేరే డిఫరెంట్ చిన్న చిన్న కెఫేస్ కూడా ఉన్నాయండి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మాకు బిల్ ఎంతయింది, ఏంటి అన్నది మొత్తం మేము లాస్ట్‌లో చెప్తాను. ఐ మీన్ బిల్ ఎంతయింది, స్విగ్గీ ఆఫర్ పోయాక ఎంత కట్టాల్సొచ్చింది బిల్ అంతా అయితే లాస్ట్‌లో చెప్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీంతో పాటు ఇంకో 2 ఐటెమ్స్ వచ్చేసి బర్గర్ అండ్ ఇంకొక బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. అవెలా ఉన్నాయి అన్నది కూడా చెప్తాను. సో, చూడండి. నెక్స్ట్ అయితే బర్గర్ కూడా తీసుకొచ్చేసారండి. ఇదొచ్చేసి వైట్ హార్ట్ స్పెషల్ బర్గర్ అనమాట. ఇది చికెన్ బర్గర్ అండ్ దాంతో పాటు మనకి పొటాటో వెజ్జెస్ కూడా ఇచ్చారు. సో, ఇదైతే మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు. టేస్ట్ అయితే అస్సలంటే అస్సలు బాలేదు అని చెప్పారు. సో, మీరు ఎవరైనా బర్గర్ ట్రై చేయాలి అంటే దీన్నైతే స్కిప్ చేసేసి ఏదైనా ఆర్డర్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ పలావ్ చెప్పామన్నాం కదా! అది కూడా వచ్చేసిందండి. ఇదొచ్చేసి పచ్చిమిర్చి కోడి పలావ్. ఇది కూడా మాకు అంతేమి అనిపించలేదు. ఐ నో ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు పలావ్స్, బిర్యానీస్ కొంచెం స్కిప్ చేస్తేనే బెస్ట్. ఎక్కువ ఇలాగ స్టార్టర్స్‌తో వెళ్తే బావుంటుంది. కానీ మేము ట్రై చేద్దామని అయితే ఆర్డర్ ప్లేస్ చేసాం. కానీ మాకేమి అంత అనిపించలేదు. సో, 3 ఐటెమ్స్‌లో మాకైతే కొరియాండర్ చికెన్ అయితే బానే అనిపించింది. అండ్ మేమిక్కడ తందూరి ఐటెమ్స్ ట్రై చేద్దాం అనుకున్నాం స్టార్టర్స్‌లో. సో, అడిగామనమాట. కానీ వాళ్ళేం చెప్పారంటే, మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి వాళ్ళేమన్నారంటే, తందూరి ఐటెమ్స్ 7 తర్వాత అయితేనే స్టార్ట్ అవుతాయి. ఐ మీన్ 6:45 కల్లా స్టార్ట్ అవుతాయి. సో, 7 తర్వాత అయితే అవైలబుల్ ఉంటాయి. మీకైతే వెయిట్ చేయాల్సొస్తుంది అని చెప్పారు. సో, ఇంకా అంతసేపు ఏం వెయిట్ చేస్తామనైతే మేమైతే ఈ 3 ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశామండి. సో, మేమైతే ఫుడ్ సూపర్ గ్రేట్ అనైతే ఏం చెప్పము. సో, వెళ్ళమని కూడా సజెస్ట్ చేయం. మీరక్కడ దగ్గరలో ఉండి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేనైతే కొరియాండర్ చికెన్ అయితే సజెస్ట్ చేస్తాను. మిగతా 2 అయితే అంత సజెస్ట్ చేయనండి. సో, ఇంకా నేనైతే బిర్యానీ కూడా టేస్ట్ చూసాను. చెప్పాను కదా! అంతేం అనిపించలేదని చెప్పి. సో, ఇంకిక్కడ ఫుడ్ తినేసి నెక్స్ట్ షాపింగ్‌కయితే వెళ్ళాము చూద్దామని చెప్పి. అండ్ మీరు రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆర్డర్ చేసుకునే ఐటెమ్ ఏంటి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు ఎక్కువ స్టార్టర్స్ తింటారా? ఆర్ పలావ్, బిర్యానీ పర్సనా? అది కూడా కింద అయితే చెప్పేయండి. సో, చూద్దాం ఎంతమంది బిర్యానీ పర్సన్స్ ఉన్నారు ఆర్ ఎంతమంది స్టార్టర్స్ ఇష్టపడే వాళ్ళున్నారు. విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ ప్లేస్‌కి డాగ్స్ కూడా అలౌడ్ అనుకుంటా. మాకైతే అక్కడ డాగ్ కనిపించింది. సో, మీరు డాగ్స్‌ని తీసుకెళ్ళాలనుకుంటే ఒకసారి వాళ్ళని అడిగి తీసుకొని వెళ్ళొచ్చు. మీరు చూసుంటే మీకు కనిపించిందో లేదో కనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో, ఇంకా మేము తినేసరికి బయట చీకటి కూడా పడిపోయింది. చూస్తున్నారు కదా! అండ్ క్రౌడ్ కూడా ఇంకా అప్పటికేం రాలేదు. సో, మేము వెళ్ళింది ఫ్రైడే అనుకుంటా. సో, నాకు తెలిసి లేట్‌గా వస్తారనుకుంటా. అండ్ ఇంకా ఇక్కడ బిల్ అయితే మాకు 2000 చేంజ్ అయితే ఫస్ట్ అయిందండి. ఆఫర్ అయ్యేది అప్లై అయ్యాక 1500 చేంజ్ అయింది. విత్ టాక్సెస్ ఎక్స్‌ట్రా పడుతుంది కాబట్టి 1500 చేంజ్ అయింది. 25% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి 500 అబోవ్‌నే సేవ్ చేశామనమాట. సో, మీకు ఇదొక టిప్ అండి. కన్ఫర్మ్ ఫాలో అవ్వండి. మీరు వెళ్దాం అనుకున్నప్పుడు ముందే స్విగ్గీలో చూసుకొని మీరు ఏ టైంకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ టైంకి
టేబుల్ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళండి. ఆఫర్స్ ఉంటే ఓకే. కొన్ని రెస్టారెంట్స్‌కి అయితే ఆఫర్స్ అయితే ఉండవండి. ఇంకా వాటికైతే తప్పదు కాబట్టి ఇంకేం చేయలేం. కానీ ఆఫర్స్ ఉంటే మాత్రం పక్కా ఆఫర్స్ అప్లై చేసుకుని అయితే వెళ్ళండి. యూ కెన్ సేవ్ సమ్ మనీ అన్నమాట. సో ఇంకా అక్కడ జూడియో ఉంది. ఆ టైంలో ఫుల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట జూడియోలో. సో వెళ్ళి చెక్ చేద్దామని అయితే వెళ్ళాను. కానీ అక్కడ నాకు నచ్చిన డ్రెసెస్‌కి సైజెస్ లేవు. అండ్ నచ్చలేని దాంట్లోనేమో సైజెస్ ఉన్నాయి. సేల్‌లో ఉన్నాయి కాబట్టి చాలా మటికి స్టాక్ ఔట్ అయితే అయిపోయినాయి నా సైజ్‌లోవి. ఇంకా అక్కడ చెప్పులైతే చూస్తున్నాను ఏమన్నా బాగున్నాయా అని. సో నాకైతే జూడియోలో చెప్పులు రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి అండ్ స్టైలిష్‌గా ఉంటాయని అయితే అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే అక్కడ ఈ 2 ఫ్లాట్స్ అయితే నచ్చినాయండి. సో ట్రై చేశాను ఎలా ఉంటాయి నా కాళ్ళకి అని. సో మీకు ఈ 2లో నాకు ఏది సెట్ అయింది అనిపించింది కింద కామెంట్ చేయండి. కానీ నేనైతే ఈ 2 ఏం తీసుకోలేదు. జస్ట్ ట్రై చేశాను అంతే. అండ్ సైజ్ కూడా నాకు కావాల్సిన సైజ్ లేదనుకుంటా. అందుకే తీసుకోలేదు. మా సిస్టర్‌కి అయితే ఒక శాండిల్స్ తీసుకున్నాను. వెడ్జెస్ టైప్. అండ్ అలాగే డ్రెసెస్ కూడా ఒక 2, 3 నచ్చినాయి. ట్రయల్ వేద్దామని వెళ్తే క్యూ అయితే మామూలుగా లేదు. సేల్ ఉండడం వల్ల అనుకుంటా. ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా ఇదంతా అవ్వదు అని చెప్పి అయితే ఇంకా డ్రెసెస్ ఏం తీసుకోలేదు. ఇది వెడ్జెస్ అయితే మా సిస్టర్‌కి అయితే తీసుకున్నాను. మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. సో అది తీసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 8:30, 9 అయినట్టుంది. మేము స్టార్ట్ అయ్యి వచ్చింది 5కి అలాగా. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.